టాయ్స్ ద్వారా భావప్రాప్తి పొందడం ఎంతవరకు సురక్షితం? టాయ్స్ ద్వారా భావప్రాప్తి పొందడం అనేది 100% సురక్షితం. ఎందుకు అంటే దీనికి తడి ఉండదు, దీంట్లో బ్యాక్టీరియా ఉండదు. దీనికి ఒక కండం లాంటిది పెట్టేసుకుంటే దీని నుంచి వచ్చే ఈ ప్లాస్టిక్ కూడా మన శరీరానికి ఏం తాకకుండా ఉంటుంది. కనుక టాయ్స్ ద్వారా పొందడం అనేది ఒకవేళ చేయగలిగితే మంచిదే. అమ్మాయిల బొమ్మలు, అబ్బాయిల బొమ్మలు రెండు కూడా అవైలబులే టాయ్స్లో. ఎవరికి ఏ టాయ్ అవసరం అనుకుంటే ఆ టాయ్తో చేసుకోవచ్చు. సామాన్యంగా షిప్లో పోయే వాళ్ళకు నెలల కొద్దీ వాళ్ళు జర్నీ ఉంటుంది. సో షిప్ క్రూ మెంబర్స్కి వాళ్ళకు యూజువల్గా చాలా రోజుల దాకా అసలు భూమి మీద కాలు పెట్టే అవకాశమే ఉండదు. వాళ్ళ కోసమని స్పెషల్గా డిజైన్డ్ అమ్మాయిల బొమ్మలు ఉంటాయి, అబ్బాయిల బొమ్మలు కూడా ఉంటాయి. ఒకవేళ అమ్మాయిలు కనుక నావిగేషన్లో ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు కూడా వెళ్ళి ఆ బొమ్మ మీద పడుకొని కొంతసేపు మ్యాస్టర్బేట్ చేసుకొని వస్తారు. కనుక దీనివల్ల చాలా సురక్షితం, వ్యాధులు రావు, ముఖ్యంగా హెచ్ఐవి రాదు, ప్రొవైడెడ్ దే యూజ్ ద కండోమ్. హస్తప్రయోగం కాకుండా మగవారు సహజంగా భావప్రాప్తి పొందే అవకాశాలు ఏమి ఉన్నాయి? 100 ఉన్నాయి. నిజానికి హస్తప్రయోగం వల్ల భావప్రాప్తి పొందడం అనేది చాలా తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి ప్రయత్నం. చక్కగా భగవంతుడిచ్చిన రాజమార్గం ఉండగా, అమ్మాయిలు ఉండగా అమ్మాయిల్ని టచ్ చేసుకొని అమ్మాయిలతో ఎంజాయ్ చేయకుండా కేవలం చేత్తో ఒప్పుకోవడం అనేది నికృష్టమైన జీవితం. కనుక భావప్రాప్తికి హస్తప్రయోగం కాదు, భావప్రాప్తికి బాగా సహకరించే అమ్మాయి ఉండడం, అమ్మాయితో ఎమోషనల్ బాండింగ్ ఉండడం మాత్రమే కావాలి. కానీ హస్తప్రయోగం ద్వారా పొందుతామనుకోవడం పొరపాటు. కొద్దిమందికి ఇజాక్యులేషన్కు భావప్రాప్తికి తేడా తెలియదు. చాలామంది అనుకుంటారు ఫ్లూయిడ్ బయటికి వస్తే భావప్రాప్తి కాదు. ఫ్లూయిడ్ బయటికి రావడాన్ని ఇజాక్యులేషన్ అంటారు. ఇక చాలు అనే సైకలాజికల్ ఫీలింగ్ కలగడాన్ని ఆర్గాజం అంటారు, లేదా భావప్రాప్తి అంటారు. సో భావప్రాప్తికి చక్కటి అమ్మాయి ఉండడం అవసరం. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ ఉండడం అవసరం. ఇకపోతే కొద్దిమందికి ఇజాక్యులేషన్ రాదు బయటికి, అటువంటి వాళ్ళకు వైబ్రేటర్ వాడతాం. అప్పటికీ రాకపోతే వాళ్ళకు మత్తు ఇచ్చేసి ఎలక్ట్రో ఇజాక్యులేషన్ అంటారు. పార్టీలో ఒక మెషిన్ పెట్టేసి దానివల్ల స్టిమ్యులస్ ఇచ్చేసి ఇజాక్యులేషన్ బయటికి తీస్తారు. యూజువల్గా ఇది పారలైజ్డ్ పీపుల్కి లేదా క్వాడ్రిప్లీజియా అని కాళ్ళు చేతులు పడిపోయి ఉన్న వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ ఇన్ జనరల్గా ఇవేవి అవసరం ఉండదు. కొద్దిసార్లు మాత్రం వైబ్రేటర్ వాడే అవకాశం రావచ్చు.